ఇలా మసాజ్ చేయటం వల్ల చాలా రిలీఫ్ వస్తది. తలనొప్పి వచ్చినా సరే, జుట్టు రాలకుండా ఉండడానికి నేను ఏ ఆయిల్ వాడతాను, ఆ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఒకటి. ఇంకా తలనొప్పి హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! అవునండి. తలనొప్పి. తలనొప్పి అనేది అదొక మనం తట్టుకోలేం. అసలా ఆ తలనొప్పి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడినా, చిన్న సౌండ్ వచ్చినా సరే చాలా ఇబ్బంది పడిపోతుంటాం మనం. అటువంటప్పుడు ఏం చేయాలి? ఇంకా తలనొప్పి వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. అది మగవాళ్ళకి కూడా కాకపోతే ఆడవాళ్ళకి ఎక్కువ మనకి జడంటే ఇష్టం కదా! జుట్టు రాలకుండా ఉండడానికి నేను ఏ ఆయిల్ వాడతాను, ఆ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఒకటి. ఇంకా తలనొప్పి వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇంట్లోనే కొంచెం సొంతంగా ట్రీట్మెంట్ అనేది అంటే బాగా విపరీతంగా ఉన్నది తలనొప్పి అన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్‌కైతే వెళ్ళండి. హాస్పిటల్‌కి ఎళ్ళే ముందు మనకి అవకాశం ఉన్నది ఇంకా కొంచెం ఆహ్, అంతగా తలనొప్పి లేదు, రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఏం చేయాలి? తలనొప్పి వచ్చిన ఎమ్మటనే ఈ మైగ్రేన్ తలనొప్పితో కదా బాగా బాగా మనం బాధపడేది ఎక్కువ. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది లేదా నార్మల్ తలనొప్పి అవ్వనివ్వండి, ఏదైనా కానివ్వండి, తలనొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే ఇలా పెద్ద గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకోండి. గోరువెచ్చని వాటర్. ఇలా పెద్ద గ్లాస్ నిండా గోరువెచ్చని వాటర్ తీసుకొని, నేను చెప్పే విధంగా ఇలా తాగండి. అలా కొద్దిగా తాగి మనం అంకెకి టచ్ అయ్యేటట్టుగా తాగాలి. ఎత్తి పట్టి పోసుకోకూడదు. అలా టీ తాగుతున్నట్టు అప్పుడో కొంచెం అలా తాగితే మొత్తం ఫుల్ గ్లాస్ వాటర్ అంతా తాగేసేయాలి. మళ్ళా గోరువెచ్చని వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా మంచినీళ్ళు తాగి ఫేస్ వాష్ చేసుకొని చక్కగా లైట్లు ఆఫ్ చేసేసుకొని, డోర్‌లంతా క్లోజ్ చేసుకొని, ఒక్క హాఫ్ అన్ అవర్ పడుకోండి. లేసేసరికి మంచి యాక్టివ్‌గా మళ్ళా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఇక ఆయిల్. ఇది నేను తయారు చేసుకున్న ఆయిల్ అన్నమాట. ఒక లీటర్ ఆయిల్‌కి నేను తయారు చేస్తే ఇలా ఇంత అయింది మరిగి. ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. అసల ఈ ఆయిల్ తయారు చేసుకొని ఎలా వాడాలి? మనకి తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆయిల్‌ని ఎలా వాడుకోవాలనేది ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. చిన్నగా మనం మసాజ్ చేసుకోవాలి. తలనొప్పి వచ్చినప్పుడు మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎంత తల ఉండేదో అంతే ఉండుద్ది. పొడవు ఎదిగేద్ది అని మాత్రం నేను చెప్పను. జుట్టు రాలదు. పోయిన జుట్టు కూడా మళ్ళా వస్తదండి. ఇది మాత్రం గ్యారంటీ. తలనొప్పితో నాకు ఇంతకుముందు ఊడిపోయిందనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది వాడొచ్చు. ఇది ఆయిల్ అనేది ఇలా యేసుకొని ఇలా కట్టుకోవాలి. ఇంకా ఇలా మనకి సౌండ్ వస్తుంది కదా! అంటే ఇలా పెట్టి చేయాలన్నమాట. ఇలా మసాజ్ చేయటం వల్ల చాలా రిలీఫ్ వస్తదండి. మనకు మనం చేసుకోవచ్చు. లేదు మీ ఇంటి దగ్గర ఎవరైనా హెల్ప్ చేయగలరు అనుకుంటే వాళ్ళని చేయమన్నా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకోవాలి. ఇలా మనం ఎక్కడైతే మనకు నొప్పిగా అనిపిస్తుందో ఒక చేత్తో కాకుండా ఇలా ఇటు, ఇటు అనడం వల్ల ఈవెన్‌గా ఉంటది. చక్కగా మనకు చాలా రిలీఫ్ వస్తది. ఇవంతా అసలు తీసి పాడేసినట్టు ఉంటుంది. చాలా తేలికైపోద్ది బుర్ర. తలంతా చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలాగా ఇక్కడ ఇలా. ఇలా రావాలి. ఇంకా ఇటు కొట్టినప్పుడు ఇటు. ఇలా మసాజ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ అనేది ఉంటది. ఇది ఎప్పుడైతే ఇలా మసాజ్ చేస్తామో తర్వాత ఈ హెయిర్ అంతా ఇలా తీసేసుకోవాలి ఫస్ట్. ఇదంతా ఇలా గుప్పెట్లోకి తీసుకొని మనం చిన్నగా చూడండి ఇలా బిగించి వదిలిపెట్టాలి. ఇలా బిగించి వదిలిపెట్టడం వల్ల ఈ నరాలన్నిటికీ చాలా రిలీఫ్ వస్తుందన్నమాట. ఇది
మనం ఎప్పుడైతే ఇలా పట్టుకొని ఇలా గుప్పుడు ఇలా బిగించి వదలాలన్నమాట. టైట్‌గా అండి వదలాలి. ఇలా లాగడం, వదలడం. అలా చేస్తే చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీ హెయిర్ అంతా ఇలా పట్టుకొని ఇక్కడ కూడా ఇలా దీంతో ఇలా ట్యాప్ చేయాలన్నమాట. చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంటది. ఎప్పుడూ కూడా తలనొప్పి వచ్చినప్పుడు ఇలా ముడి వేయకండి. ముడి అస్సలు వేయొద్దు. మీకు వీలు కుదిరితే అలా వదిలేసుకోండి. లేదంటే లూజ్‌గా జడైతే ఏసుకోండి. టైట్‌గా జడేసుకోవద్దు. లూజ్‌గా జడేసుకోండి. ఇలా మసాజ్ చేసుకొని చక్కగా స్టవ్ మీద ఏమన్నా ఉంటే అవన్నీ బంద్ చేసేయండి. శుభ్రంగా స్టవ్ కట్టేసి ఎళ్లి రిలాక్స్‌గా ఒక పావుగంట, అరగంట చీకటి గదిలో ఫ్యాన్ ఏసుకొని చక్కగా పడుకోండి. పడుకొని తర్వాత లేచి చూడండి చాలా రిలీఫ్‌గా తేలిగ్గా ఉంటది. ఇది మీకు ఎవరికైనా ఒక్కళ్ళకైనా ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా మీ దగ్గర ఏవైనా టిప్స్ ఈ మైగ్రేన్ తలనొప్పికి టిప్స్ ఏమైనా నాకు తెలియనివి కూడా మీ దగ్గర ఉండొచ్చు. ఇవి నాకు మాత్రమే తెలుసు అని నేను చెప్పట్లేదు. నేను కూడా యూట్యూబ్‌లో కొన్ని చూసి నేర్చుకున్నవే. నా ఓన్ ఏం కాదివి. ఆయిల్ మాత్రం మా అమ్మ నా చిన్నప్పుడు తయారు చేసేది. అందుకని చెప్పేసి నేను సేమ్ అదే ఆయిల్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఆయిల్ వల్ల మనకి వైట్ హెయిర్ కూడా ఎక్కువ రాదండి. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు దాటినా నాకు నేను హెన్నా పెట్టి 1 మంత్ పైన అవుతుంది. నేను ఏ కలర్స్ వేయను. హెన్నా మాత్రమే పెడతాను. అది పెట్టి 1 మంత్ పైన అవుతుంది. అయినా సరే నాకు వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ ఉంటది కానీ పెద్దగా వైట్ హెయిర్ ఉండదు. అది ఈ ఆయిల్ వల్ల ఉపయోగపడుద్ది. ఆయిలు దీంట్లో గుంట కలరాకు ఇవన్నీ మీకు దాంట్లో ఏముంటాయి ఇవన్నీ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. మీరు ఆయిల్ తయారీ కూడా చూసి అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ దొరికిన వాళ్ళు చేసుకోండి. లేదు మాకు మందార పూలు ఒకటి దొరుకుతాయి అనుకుంటే మందార పూలతో కూడా చేసుకోవచ్చు. మా అమ్మ నాకు చిన్నప్పుడైతే మందార పూలతో చేసేది. తర్వాత నాకు మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ దొరకడం నేను అవన్నీ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ అయితే తయారు చేసుకుంటున్నాను. నేను ఇదే వాడతాను. మా పిల్లలు అందరూ కూడా ఇదే వాడతారు. ఇప్పుడైతే మనం ఆయిల్ తయారీ విధానం చూద్దాం రండి. కరివేపాకు, వేపాకు, గోరింటాకు, ఇది గుంట గరగరాకండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. భృంగరాజు అని కూడా పిలుస్తారు దీన్ని. మందార పూలండి. నేను 2 రోజులయి తీసుకున్నానండి. ముందు రోజుయి కొన్ని, రెండో రోజుయి కొన్ని. ఇవి కలబంద గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఉసిరికాయలు 4 ఉసిరికాయల ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నామండి. ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అండి. మామూలుగా కొబ్బరికాయలు ముక్కలు కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టి అది మిల్లుకి పట్టిస్తే వచ్చిన ఆయిల్ అండి ఇది. ఇప్పుడైతే ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మనం ఉసిరికాయ ముక్కలైతే మిక్సీ పట్టుకు తెచ్చుకుందామండి. ఇది కొంచెం బరకగా ఉంది కదా! ఇది మెత్తగా అవ్వాలంటే వాటర్ పోయకూడదండి. ఇందులో మనం ఇప్పుడు కలబంద గుజ్జయితే యేసుకుందాము. ఈ కలబంద ఇది కలిపితే కొంచెం వాటరీగా అవుతది కాబట్టి ఇది మిక్సీ పట్టుకొని తెచ్చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందామండి. ఇప్పుడు నేను ఈ గిన్నెలో యేసేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకొని మనం ఈ గిన్నెలో యేసేసుకుంటాము. ఇప్పుడైతే మనం ఆకులు, పువ్వులు ఇవన్నీ ఉన్నాయి గదా! అవి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో చూడండి పువ్వులేసుకులు, కరివేపాకు, వేపాకు, గోరింటాకు యేసాను. మనం మిక్సీ పట్టి తెచ్చుకుందామండి. అయితే ఇది నలగదు గదా! మనం మిక్సీలో ఏసి చూసారా? కొంచెం ఇంకా ఆకుగానే ఉండిపోయింది గానీ నలగలేదు. అందుకని జెప్పేసి మనం కొంచెం కొబ్బరి నూనె అయితే దీంట్లో ఏద్దామండి. ఈ కొబ్బరి నూనె ఏయటం వల్ల మనకి మెత్తగా పేస్ట్ అల్లే అవుద్దన్నమాట. వాటర్ అయితే పోయకూడదు. చూడండి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ఆ గిన్నెలోకి ఏసేసుకుందాం. అలాగే గుంట కరివేపాకు కూడా పేస్ట్ చేసుకొని ఏసుకున్నాను చూడండి. ఇది ఉసిరికాయ పేస్టు, ఇది గుంట కరివేపాకు పేస్టు, ఇది మందార పువ్వులు, మిగతా ఆకులన్నీ పేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అంతా ఏసి మనం స్టవ్ మీద పెట్టి చాలా తక్కువ మంట మీద మరిగించాలన్నమాట. ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టి
మరిగిద్దాం. స్టవ్ బాగా చిన్న మంటమే ఉండాలండి. పెద్ద మంట ఉండకూడదు. చాలా సిమ్‌లో పెట్టి మనమైతే మరిగించుకోవాలి. చూడండి నురగ అయితే వస్తుంది గదా! కలరు. మనం వేసిన మందార పువ్వులు వీటి కలర్ అన్నమాట ఇది. అలాగా మనం మాడిపోకోకుండా అడుగుని కలుపుతా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలా కలుపుతా ఉంటామో అడుగున మాడదో, ఇంకా ఇది మంచి గుమగుమలాడుతా ఉంటదండి ఆయిల్ అయితేని. మనం రాసుకునేటప్పుడు చాలా చాలా బావుంటది. ఈ ఆయిలు తలనొప్పి ఉన్న వాళ్ళే కాకుండా అందరూ రాసుకోవచ్చండి. జుట్టు తెల్లబడకుండా ఉంటది, రాలకుండా ఉంటది. ఇది ఇలాగ మనం కలుపుతా ఉంటే చూడండి కలర్ అయితే మారుతుంది గదా! ఎందుకని మనం అలా కలిపినప్పుడు నేను గరిటెతో తీసి చూపిస్తున్నాను. లోపల ఉన్న ఆహ్, మనం తయారు చేసుకున్న ఈ ఆకులకు సంబంధించింది ఎంతవరకు ఉడికింది అది అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇదంతా ఇలా కలుపుతా ఉండంగా మనకి ఆ నురగనేది ఎప్పుడైతే అయిపోతుందో మనకు తెలిసిపోద్ది. స్మెల్ గూడా మనకి వాసన బావుంటుంది. చూడండి కలర్ ఇంకో కలర్ వచ్చింది కదా! ఇప్పుడు. ఇంకా కొంచెం సేపు మరిగించాలన్నమాట. ఈ గరిటెతో ఎప్పుడైతే నేను ఇలా పైకి తీస్తున్నానో మీకు కలర్ అనేది తెలుస్తదని ఇలా తీసి చూపిస్తున్నానన్నమాట. ఈ ఆయిల్ ఎవరైనా రాసుకోవచ్చండి. ముఖ్యంగా యూత్ 25 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని ఎవరైనా ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల వైట్ హెయిర్ ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ అనేది రాకుండా నివారిస్తుందండి. ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవటం వల్ల ఎంతో రిలీఫ్‌గా ఉన్నదండి నాకైతేను. నాకు మైగ్రేన్ తలనొప్పి చిన్నప్పటి నుంచి ఉంది. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పటికీ ఉంటుంది ఇబ్బంది. కాకపోతే ఆ ఇబ్బంది టైంలో నేనెలా చేసుకుంటాను హెడ్ మసాజ్ అనేది చూపించడం కోసం ఈ నాలాంటి బాధితులు, మీ మైగ్రేన్ బాధితులు ఉంటారు కదా! వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను. అంతే కాకుండా మీ దగ్గర కూడా ఏమైనా టిప్స్ ఉంటే నాకు ఈ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎందుకంటే ఒకళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళకి తెలియకపోవచ్చు. అందుకని చెప్పేసి మీకు తెలిసింది ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇంకా ఇది వాడి రిజల్ట్ ఎలా ఉన్నది కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడైతే మన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా నురగంతా పోయింది గదా! మనకి. ఇప్పుడు మనకి ఒరిజినల్‌గా మనం ఆయిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ ఆయిల్‌ని మనం చల్లారనిచ్చి శుభ్రంగా మంచి వైట్ క్లాత్‌లోకి వడగట్టుకోండి. ఈ వడగట్టుకున్నది మనం బాటిల్‌లోకి మార్చుకుందాము. బాటిల్‌లో పోసుకొని 1 మంత్ తర్వాత వాడుకోండి. ఎమ్మటనే వాడొద్దు. ఒక నెల నిలవ ఉంటే మంచిది. ఆ తర్వాత మనం వాడుకుందాం. ఇంతేనండి. ఆయిల్ తయారీ. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.